నేతలతో సీఎం రేవంత్ భేటీ, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష, మంత్రులు పర్యవేక్షించాలని ఆదేశం. బోటు మనదే, వేట మనదే, మన రాష్ట్ర తీరంపై మనకే పూర్తి హక్కులు, మన జలాల్లో వేటకు వస్తే వేటాడతామన్న చంద్రబాబు. జలమండలి జీఎం కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు, ఏకకాలంలో 8 ప్రాంతాల్లో తనిఖీలు, 100 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తింపు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు, నిరుద్యోగ యువత అభ్యర్థనతో నిర్ణయం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు మాత్రమే వర్తింపు. గుంటూరులో అశాస్త్రీయంగా డివిజన్ల పునర్విభజన, ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదు, టీడీపీ నేతల్లోనూ అసంతృప్తి ఉందన్న అంబటి. జూన్ 25 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ, అప్రమత్తంగా ఉండాలన్న టీపీసీసీ చీఫ్, పార్లమెంట్ వారీగా సమీక్షలు చేయాలని నిర్ణయం. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రేవంత్ వల్లే కాంగ్రెస్ గెలిచిందని మోదీకి తెలుసు, అందుకే మాతో కలవాలని ప్రధాని అన్నారు. బిఎస్ లేకుంటే అరవింద్కు దిక్కే లేదన్న అద్దంకి. రామాలయ నిర్మాణం ఆలస్యం కాదు, కొందరు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తానో తెలియదన్న రఘురామ. తిరుపతి జిల్లా బాలపల్లి దగ్గర ప్రమాదం, లారీ కార్ ఢీ, చెలరేగిన మంటలు, 2 కార్లు పూర్తిగా దగ్ధం. హనుమకొండ న్యూ సాయంపేటలో ఉద్రిక్తత, హనుమాన్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు, భక్తులు, బజరంగ్ దళ్ కార్యకర్తల ఆందోళన. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో అగ్ని ప్రమాదం, కేపీఎల్ ట్రాన్స్ఫార్మర్ పరిశ్రమలో ఘటన, భయంతో పరుగులు పెట్టిన కార్మికులు. వడ్ల కొనుగోళ్లలో తీవ్రమైన జాప్యం, మెదక్ జిల్లాలో రైతుల ఆందోళన, వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు. తెలుగు రాష్ట్రాల్లో స్వర్ణకారుల ఆందోళన, ఏడాది పాటు బంగారం కొనద్దనడంపై నిరసన, వ్యాపారులు లేక రోడ్డున పడుతున్నామని ఆవేదన. కేబీఆర్ పార్కును కాపాడాలి, 25 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉండాలి, పిటిషనర్ కాజల్ మహేశ్వరి డిమాండ్. అన్నాడీఎంకేలో ముదురుతున్న విభేదాలు, పళనిస్వామి ఆధ్వర్యంలో సమావేశం, షణ్ముగం చర్యలతో జిల్లా అధ్యక్షులతో మీటింగ్. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది, ప్రజల కష్టాలు మరింత పెరగబోతున్నాయి, మోదీ ఆర్థిక విధానాలే కారణమన్న రాహుల్. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ విమర్శలు, ప్రజల నుంచి మరింత వసూలు చేస్తారు, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనంటూ ట్వీట్. క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లలో భారత్కు ఊరట, రష్యా చమురు కొనేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్, నెల రోజుల పాటు మినహాయింపులు పొడిగింపు. ముంబైలో అక్రమ కట్టడాల కూల్చివేత, హైకోర్టు ఆదేశాలతో చర్యలు, 400 కట్టడాలు నేలమట్టం. కుక్కల తొలగింపుపై గత ఆదేశాలే కొనసాగుతాయి, ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం, రేబీస్ ప్రమాదకర కుక్కల్ని చంపేయొచ్చన్న సుప్రీంకోర్టు.